ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణాలలో మొదటి స్థానంలో గుండె సంబంధిత వ్యాధులుంటే రెండో స్థానంలో క్యాన్సర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి 6 మరణాలలో ఒకటి క్యాన్సర్ వల్లనే. మూవీ థియేటర్లలో మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే యాడ్ చూస్తే క్యాన్సర్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైపోతుంది. తల నుండి పాదాల వరకు మన బాడీలో ఏ పార్ట్ లో అయినా ఈ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ అనేది ఏదో వైరస్, బ్యాక్టీరియాల ద్వారా బయట నుండి వచ్చే వ్యాధి కాదు, మన బాడీలోనే పుట్టి పెరిగే వ్యాధి. అలాంటి క్యాన్సర్ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరంలో ప్రతి కణం ఒక నియమం ప్రకారం విభజిస్తుంది. డిఎన్ఏ ఇచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా పాటిస్తుంది. కానీ ఒక్క చిన్న జన్యులోపం వచ్చిన క్షణంలో ఆ నియమం చెదిరిపోతుంది. అక్కడి నుంచి క్యాన్సర్ మొదలవుతుంది. క్యాన్సర్ వైరస్ కాదు, బయట నుంచి వచ్చిన శత్రువు కూడా కాదు. మన శరీరంలోని కణమే నియంత్రణ కోల్పోతే ఆగకుండా పెరిగి ఆరోగ్య కణాలను ఆక్రమిస్తుంది. ఇమ్యూనోథెరపీ కణాలను గుర్తించి దాడి చేస్తుంది. టార్గెటెడ్ మెడిసిన్ తప్పు కణాలని నశింపజేస్తుంది. సి అంటే చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఓకే, మీకు మలమూత్ర విసర్జనలో మార్పులు వచ్చాయి. బ్లడ్ ఇన్ ద యూరిన్, బ్లడ్ ఇన్ ద స్టూల్, మ్యూకస్ ఇన్ ద స్టూల్, ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్, ఎక్కువ రోజులు డయేరియా అవుతుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇదో ఒక్కసారి అయితే కంగారు పడద్దు. అంటే ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్ అంటే మానని పుండు. నాలుగుకి మనం కొరుకున్నాం అనుకోండి, పుండు ఎందువల్ల మానిపోతుంది? 2 days మానిపోతుంది. ఒక వారమో 10 రోజుల్లో మానిపోతుంది. పుండు మానటం లేదు, నొప్పి లేదు, పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. థర్డ్ గా అన్యూజువల్ డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా, లేకుంటే ది బ్లడ్ డిశ్చార్జ్ ఎక్కువగా అవటం కానీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవటం కానీ ఉంటే అది కూడా ఒక క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు.